హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి కంపారిజన్ ఆపరేటర్స్ ఇంకొన్ని చెప్పుకుందామండి పార్ట్ 3లో లాగా. అండ్ పార్ట్ 1 పార్ట్ 2 ఎవరైనా చూడకపోతే చూడండి ఖచ్చితంగా. ఓకే, ఇది పార్ట్ 2కి కంటిన్యూషన్. ఇందులో వచ్చేసరికి నేను ఫస్ట్ ఒక టేబుల్ తీసుకున్నాను, ఈఎంపీ టేబుల్. ఇందులో వచ్చేసరికి ఒకటే కాలం, నేమ్ కాలం. అందులో సోహెల్, శామ్, సారిక, హారిక, శామ్ అని తీసుకున్నాను. సేమ్ నేమ్స్ ఉన్నా కానీ స్పెల్లింగ్స్ డిఫరెంట్ ఉన్నాయి, ఎందుకంటే మన క్వరీస్కి అనుగుణంగా ఆ నేమ్స్ ఉన్నాయి అంతే. మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఈజీగా ఉంటుందని. అండ్ ఫస్ట్ ఆపరేటర్ వచ్చేసరికి ఈ పెరాంథసిస్ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఎం కామా, ఇదిగోండి ఇలా అనమాట. దీని సింటాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ముందు ప్యాటర్న్ రాసుకోవాలి, దాని తర్వాత వచ్చేసరికి ఇలా ఆపరేటర్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. దీన్ని బట్టి ఏం జరుగుతుంది అంటే ఈ ముందు రాసిన ఈ ఆపరేటర్కి ముందు రాసినటువంటి ప్యాటర్న్ ఎన్నిసార్లు కంటిన్యూస్గా ఎట్లీస్ట్ ఉండాలి అంటే, ఇక్కడ ఎం ప్లేస్లో మనం ఒక టూ అని ఇచ్చామనుకోండి, ఈ ప్యాటర్న్ అనేది కంటిన్యూస్గా మన వాల్యూస్లో ఎట్లీస్ట్ ఉండాలన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి ఈ ఎగ్జాంపుల్ చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ రిజెక్ట్స్ బి లైక్ నేమ్ ఏ ఫ్లవర్ బ్రాకెట్స్లో 1 కామా అని పెట్టున్నాను. సారీ, ఓకే కామా అని పెట్టున్నాను. దీనికి అర్థం ఏంటంటే నేమ్లో ఏ అనేది కంటిన్యూస్గా ఒకసారి కానీ అంతకంటే ఎక్కువ సార్లు కానీ వచ్చి ఉండాలి అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఏ ఇలా ఇచ్చాను కాబట్టి ఫస్ట్ ఇందులో చూడండి, సోహెల్లో ఏ అనేది ఒక్కసారి కూడా లేదు, కానీ ఒక్కసారి కానీ అంతకంటే ఎక్కువ సార్లు కానీ ఉండాలని నేను స్పెసిఫై చేశాను కాబట్టి ఈరోజు సెలెక్ట్ అవ్వదు. తర్వాత శామ్లో చూసేసరికి నాకు ఒకసారి ఎన్కౌంటర్ అయ్యాను నేను ఏకి, ఒకసారి అయ్యాను కాబట్టి ఓకే అట్లీస్ట్ 1 అన్నాం కాబట్టి ఈ వాల్యూ ఖచ్చితంగా మనకి సెలెక్ట్లోకి వచ్చేసింది. ఆ తర్వాత సారికాలో వచ్చేసరికి ఫస్ట్ ఏ అనేది ఒకసారి ఎన్కౌంటర్ అయ్యాను కాబట్టి వెంటనే ఈ వాల్యూని కూడా తీసుకెళ్ళి మనకి సెలెక్ట్లోకి రిటర్న్ చేస్తుంది. ఆ తర్వాత హారిక ఏ వాల్యూ ఒకసారి మళ్ళీ ఎన్కౌంటర్ అయ్యాను, ఒకసారి కానీ అంతకంటే ఎక్కువ సార్లు కానీ, కాబట్టి ఒక్కసారి ఎన్కౌంటర్ అయినా కానీ ఆ వాల్యూని మనం కన్సిడర్ చేసేస్తాం. శామ్లో కూడా అంతే, అలాగే కన్సిడర్ చేస్తాం. ఈ క్వరీకి సోహెల్ ఒకటి సెలెక్ట్ అవ్వరు, మిగిలిన వాళ్ళంతా కూడా సెలెక్ట్ అవుతారనమాట. ఓకే, అట్లీస్ట్ ఎం అనమాట. ఆ తర్వాత ఇంకొక ఆపరేటర్ వచ్చేసరికి దీనికి సిమిలర్గానే మీరు చూసుకుంటే కనుక పార్ట్ 2లో ఇదే ఆపరేటర్ నేను ఇట్లా చూపించా చూడండి. ఉత్తి ఫ్లవర్ పెరాన్సిస్లో మనం లిమిట్ని స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అట్లీస్ట్ అని ఏం లేదు, అంటే కామా ఏం లేదనమాట. 2 టైమ్స్ ఉండాలి, ఖచ్చితంగా 2 టైమ్స్ ఉండాలి. అంతకంటే ఎక్కువ సార్లు వస్తే నేనేం పట్టించుకోను, నాకు 2 టైమ్స్ వచ్చిందా రాలేదా అని చూసుకుంటా అంతే అనుకునిద్ది. ఇది కూడా మనకి సేమ్గానే వర్క్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట మనకి. ఆ తర్వాత దానికే సిమిలర్గా ఇంకోటి వచ్చింది. ఇది వచ్చేసరికి రేంజ్. ఇక్కడ వచ్చేసరికి అట్లీస్ట్ కదా, అట్లీస్ట్ అంటే 1 దగ్గర నుంచి 1 అని స్పెసిఫై చేస్తుంటే 1 దగ్గర నుంచి 1 టైం కానీ అంతకంటే ఇన్ఫైనైట్ టైమ్స్ కానీ ముందు ఇచ్చిన ప్యాటర్న్ ఉండాలి వాల్యూస్లో. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి రేంజ్ అనమాట. రేంజ్లో వచ్చేసరికి ముందు ఇచ్చిన ప్యాటర్న్ అనేది m టైమ్స్ కానీ m+1 టైమ్స్ కానీ m+2 టైమ్స్ కానీ అలా n టైమ్స్ వరకు ఎన్ని టైమ్స్ అయినా కానీ ఉండొచ్చు అనమాట. అలా ఉంటే కనుక మనకి సెలెక్ట్ అయిపోతుంది అనమాట. యాక్చువల్లీ ఇది సిమిలర్గానే అనిపిస్తాయి. ఇప్పుడు మనకి నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ఇది చూద్దాము. ఏ 2,3 ఏ అనేది 2 టైమ్స్ ఉండాలి, కంటిన్యూస్గా 2 టైమ్స్ ఉండాలి. ఏ అనేది కంటిన్యూస్గా 2 టైమ్స్ ఎక్కడ లేదు యాక్చువల్లీ. ఓకే, ఉత్తియే కదా. ఏ అనేది కంటిన్యూస్గా 2 టైమ్స్, సోహెల్లో అసలు ఒకసారి కూడా లేదు కాబట్టి ఇది తీసేసేయండి. ఏ 2 టైమ్స్ కంటిన్యూస్గా ఉంది, 1 టైం కంటిన్యూస్గా ఉంది, సెకండ్ టైం కంటిన్యూస్గా లేదు కాబట్టి ఇది సెలెక్ట్ అవ్వదు. అండ్ ఇందులో కూడా అంతే, ఏ అనేది ఒకసారి ఉంది. ఓకే, నేను ఏ గురించి మాట్లాడుతున్నాను. ఏ అనేది 2 టైమ్స్ కంటిన్యూస్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి
2 నుంచి 3 టైమ్స్ ఎలాగైనా ఉండుండొచ్చు. 2 టైమ్స్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా తీసుకోబడుతుంది. అదే ఇక్కడ ఏ వచ్చేసరికి ఈ ఫస్ట్ ఏ అని వచ్చేసరికి 2 టైమ్స్ లేదు, కంటిన్యూస్గా 2 టైమ్స్ లేదు కాబట్టి ఇంకెక్కడైనా దీనిలోనే ఇంకెక్కడైనా ఉందో అని చూస్తుంది. ఏ ఉంది ఇక్కడ, మళ్ళీ ఏ వచ్చింది, ఓకే 2 టైమ్స్ కన్సిడర్ చేసేస్తుంది. అలాగే ఇక్కడ ఏ కూడా 1 టైమే ఉంది, 2 టైమ్స్ లేదు. ఇది కన్సిడర్ అవ్వకుండా కొంచెం ముందుకెళ్తుంది. ఓకే 1 ఏ మళ్ళీ నాకు ఎన్కౌంటర్ అయింది, సెకండ్ ఏ కూడా ఉందా, ఉంది కాబట్టి దీన్ని కూడా తీసేసుకుందాం. అండ్ ఈ శామ్లో వచ్చేసరికి ఏ అనేది 1 టైమే ఉంది, సెకండ్ టైం రాలేదు. నేను వచ్చేసరికి మినిమం లిమిట్ 2 ఇచ్చున్నాను కాబట్టి ఇది సెలెక్ట్ అవ్వదు అనమాట. సోహెల్, శాము సెలెక్ట్ అవ్వవు, ఇంకా ఈ 3 కూడా సెలెక్ట్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి నేను ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసి పెట్టేసుకొని ఉన్నాను అనమాట. సోహెల్, శామ్, సారిక, హారిక, శామ్. ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ ఏం చేద్దామంటే సెలెక్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఒక ఎం మాత్రమే ఉన్నప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP where rejects P like నేమ్కి చూడాలి కాబట్టి నేమ్ కాలమ్కి నేమ్ అండ్ బ్రేసెస్ వాటిని ఐ ఫర్గెట్ కోడ్స్ లోపల ప్యాటర్న్ రాయాల్సి ఉంటుంది. ఏ అనేటువంటి క్యారెక్టర్ నాకు వెంటనే 2 టైమ్స్ ఉండాలి. వెంటనే 2 టైమ్స్ ఉండాలి నాకు. ఓకే, దానికి ఏం రిజల్ట్స్ వచ్చినాయి? శామ్ ఏ అనే క్యారెక్టర్ వెంటనే 2 టైమ్స్, ఏ అనే క్యారెక్టర్ వెంటనే 2 టైమ్స్, ఏ అనే క్యారెక్టర్ వెంటనే 2 టైమ్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి అట్లీస్ట్ 2 టైమ్స్ ఉండాలి. అట్లీస్ట్ 2 టైమ్స్ అని చూసినా కానీ మనకి ఓకే ఒకటి ఇన్సర్ట్ అట్లీస్ట్ 2 టైమ్స్ అన్నా కానీ మనకు అవే రిజల్ట్స్ వచ్చాయి చూడండి. అట్లీస్ట్ 2 టైమ్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి రేంజ్ ఇస్తాను నేను. ఇది వచ్చేసరికి ఫస్ట్ 2 టైమ్స్ రేంజ్ ఇద్దాము. అయినా సరే అట్లే వచ్చింది చూడండి. అదే 2 అనా ఇచ్చిన అదే రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ నేను 5 ఇచ్చాను అనుకోండి, 5 అయినా కానీ అదే రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ మనకి దానిలో ఇచ్చినటువంటి నెంబర్ని బట్టి ఆ నెంబర్ అనేది అన్ని టైమ్స్ రీచ్ అయిందా ఏ అనేది చూసుకుంటుంది. ఓకే రీచ్ అయిందా అనేసి దాన్ని కన్సిడర్ చేసేస్తుంది ఆ వాల్యూని. నెక్స్ట్ 3 టైమ్స్ ఉందా, 4 టైమ్స్ ఉందా, 5 టైమ్స్ ఉందా అట్లాంటిది ఏమి అనేది చూడదన్నమాట. ఓకే, ఇది ఈ మూడిటికి ఎటువంటి డిఫరెన్స్ లేదు అనేదానికి కొంచెం జడ్జ్ చేసేదానికి ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు అలా అన్ని రిజల్ట్స్ ఒకేలాగా వచ్చాయి, వీటి మూడింటి మధ్య డిఫరెన్స్ ఎట్లా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం కదా. ఒకవేళ అలా మూడింటి మధ్య డిఫరెన్స్ అనేది మనకి ఆ ఒక్క ఆపరేటర్ ఆ ఒక్క ప్యాటర్నే ఇస్తే మనకి తెలియదండి. ఇప్పుడు నేను ఒక ప్యాటర్న్ రాస్తాను చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP where rejects P like name ఇప్పుడు ఏం ప్యాటర్న్ రాయబోతున్నాం అంటే మనము ఎస్ ఉండాలి ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసరికి ఏముండాలంటే మన ప్యాటర్న్ ఎలా ఉండాలని చెప్తున్నాను. ఎస్ ఉండాలి. ఎస్ తర్వాత ఫాలో అప్ అయ్యి ఏముండాలంటే ఏ అనేది 1 టైం నుంచి 3 టైమ్స్ ఉండొచ్చు. ఆ తర్వాత వచ్చేసరికి దీని తర్వాత ఎమ్ ఉండాలి. ఈ ప్యాటర్న్ కనుక ఏ వాల్యూస్లో అయినా ఉంటే ఆ వాల్యూస్ని సెలెక్ట్ చేసి చూపించు అని చెప్తున్నాం. ఇప్పుడు ఏమేమి సెలెక్ట్ అవుతాయి? ఎస్ ఉండాలి. ఏ అనేది ఒక్కసారైనా ఉండొచ్చు, అంటే ఈ శామ్ సెలెక్ట్ అయ్యిద్ది. ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి
ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది అర్థమైపోద్ది. ఇక్కడ ఏ వన్ టైం అయినా ఉండుండొచ్చు, తర్వాత 2 టైమ్స్ అయినా ఉండుండొచ్చు, 3 టైమ్స్ అయినా ఉండుండొచ్చు, కానీ ఇక్కడ 4 టైమ్స్ ఉంది చూసారా ఏ అనేది. ఇది సెలెక్ట్ అవ్వలేదు చూసారా, మీకు రేంజ్ ఇస్తే ఇది సెలెక్ట్ అవ్వలేదు మనం అలా రేంజ్ ఇస్తే. కాబట్టి మనం అనుకుంటున్న ప్రకారం ఎస్ తర్వాత నాకు ఏ అనేది ఒకసారి అయినా 2 సార్లు అయినా 3 సార్లు అయినా మాత్రమే ఉండాలి. ఆ తర్వాత ఎం వచ్చేసేయాలి. మళ్ళీ ఏలు అనేవి 5 టైమ్స్ 6 టైమ్స్ అలా ఉండకూడదు అని మనకి ఏదైనా ఒక సినారియో వచ్చిందంటే ఆ సందర్భాల్లో మనం ఇలా రేంజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అదే నేను ఆ పెరాన్సిస్ ఈ పెరాన్సిస్ అదే ఇలా రేంజ్ లేని పెరాన్సిస్ కూడా పెరాన్సిస్ నాకు మామూలు ఒక వాల్యూ ఇచ్చిన పెరాంథసిస్ ఇలా ఒక వాల్యూ ఇచ్చిన పెరాన్సిస్ నాకు వాటిని ఇండివిజువల్గా చేసినప్పుడు సేమ్ రిజల్ట్స్ వచ్చాయి కదా, దీనిలో కూడా సేమ్ రిజల్ట్స్ వస్తాయి అంటే రావండి. ఇది చూడండి, ఇక్కడ వచ్చేసరికి నేను రేంజ్ ఇవ్వలేదు, ఉత్తి 1 అని ఇచ్చేస్తున్నాను. ఉత్తి 1 అని ఇస్తే ఏమైంది, రిజల్ట్స్ మారిపోయినాయి చూసారా, దీనికి రిజల్ట్స్ మారిపోయాయి. ఇది ఒకటి ఉన్నది మాత్రమే సెలెక్ట్ చేసింది, ఒక ఏ ఉన్నది మాత్రమే సెలెక్ట్ చేసింది. ఇలా ఒకటి కంటే ఎక్కువ ఉన్నవి సెలెక్ట్ చేయలేదన్నమాట. ఇక్కడ మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. అదే క్వశ్చన్ మార్క్ అదే కామా ఇచ్చున్నాను అనుకోండి, కామాలో కూడా ఇప్పుడు మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. చూడండి, ఈ 4 ఉన్నటువంటి ఏ కూడా 4 ఏళ్ళు ఉన్నటువంటి శామ్ కూడా సెలెక్ట్ అయింది, ఎందుకంటే అట్లీస్ట్ అన్నాం కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనము మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఫస్ట్లో మనం బిగినర్స్గా ఉన్నప్పుడు జస్ట్ ఈ ప్యాటర్న్ ఒక్కటి ఇచ్చేసేసి అరే ఏంటి మూడిటికి ఏం డిఫరెన్స్ లేదు, ఎందుకు కనిపెట్టారు ఇలా అని అనుకుంటాము. అలా అనుకుంటాము. అండ్ వీటిలోకి వచ్చి చూసేసరికి ఓకే నాకు డిఫరెన్స్ తెలిసింది అని అనుకుంటాం అనమాట. ఇలాంటి సినారియోస్ బిగినర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తాయి. ఒకవేళ మనం ఫస్టే ఇలాంటి సినారియో చూసామనుకోండి, ఫస్టే ఇలా మధ్యలో పెట్టేసేసి ఆ తర్వాత ఇంకేదైనా క్యారెక్టర్స్ ఉండి దాని పక్కన ఇలాంటి సినారియోస్ ఫాలో అప్ చేసామనుకోండి, మనము ఇలాంటి సినారియోస్ ఫస్ట్ తెలుసుకొని దాని తర్వాత ఉత్తి ఈ ప్యాటర్న్ ఒక్కటి ఎగ్జిక్యూట్ చేసి అర్రే ఏంటి రిజల్ట్స్ ఈ మూడిటికి ఒకేలా వచ్చినాయి, నాకు ఇందాక ఇలా వాటి ముందు క్యారెక్టర్స్ ఇచ్చుంటే రిజల్ట్స్ నాకు వేరుగా వచ్చినాయి అని కూడా అనుకుంటాం బిగినర్స్గా ఉన్నప్పుడు. నేను ఈ 2 సినారియోస్లో అనుకున్నానండి, అందుకని మీకు కూడా చెప్తున్నాను. ఓకే, ఇలా మనకి డిఫరెన్సెస్ అనేది ఉత్తి ప్యాటర్న్ ఒక్కటి, ఉత్తి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఒక్కటి, ఉత్తి ఆపరేటర్ ఒక్కటి మనము ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఒక రిజల్ట్స్ వస్తాయండి. అదే మనం ఏదైనా కొన్ని ప్యాటర్న్స్తో కలిపి మనము ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, ఒక ఎక్స్ప్రెషన్ లాగా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఒక రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతాయి. ఓకేనా, ఇప్పుడు ఈ మూడిటికి మీకు డిఫరెన్స్ అనేది చెప్తున్నానని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో టేబుల్ తీసుకున్నానండి నేను, పర్సన్ అనేటువంటి టేబుల్. ఈ పర్సన్లో నేమ్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ కాలమ్స్ అనమాట. సారిక అని ఉంది, మై నేమ్ ఇస్ సారిక, ఐఎమ్ 25. హారిక, మై నేమ్ ఇస్ హారిక. సతీష్ ద రాక్ స్టార్. స్పేస్ అని పెట్టాను, ఇక్కడ స్పేస్ వాల్యూని నేను ఇన్సర్ట్ చేశాను. డిజిట్ అని పెట్టాను, 23 వాల్యూని మనం ఇన్సర్ట్ చేశాము. ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఆపరేటర్ /W, స్మాల్ w అనమాట. ఈ /W అంటే ఏంటి అర్థం అంటే వెన్ మ్యాచెస్ వర్డెడ్ క్యారెక్టర్ ఎన్కౌంటర్స్. ఓకే, వర్డెడ్ క్యారెక్టర్స్ ఏమన్నా ఎన్కౌంటర్ అయితే ఆ వాల్యూ అనేది సెలెక్ట్ అవుతుంది. యాక్చువల్లీ అసలు వర్డెడ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి అంటే ఇదండి. వర్డెడ్ క్యారెక్టర్కి ఈ ప్యాటర్న్కి ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి ఎటువంటి డిఫరెన్స్ లేదు అనమాట. ఇంత పొడుగ్గా రాసుకోలేను నేను అని అనుకున్నప్పుడు ఈ /W పెట్టేసుకుంటే సరిపోతుంది. మీకు ఫస్ట్ part 1లో చెప్పున్నాను, ఇలా స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఇలా రేంజెస్ ఇస్తే ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఒకసారి మళ్ళీ గుర్తు చేయాలి అనుకుంటే A to Zలో ఏ క్యారెక్టర్ అయినా ఉండుండొచ్చు, A to Zలో ఏ క్యారెక్టర్ అయినా ఉండొచ్చు, 0 to 9లో ఏ క్యారెక్టర్ అయినా ఉండుండొచ్చు, _లో ఏ క్యారెక్టర్ అయినా ఉండొచ్చు. ఇలా మనం స్క్వేర్ బ్రాకెట్స్లో పెడితే అందులో ఇచ్చిన అవి ఆర్గా పనిచేస్తాయి అని మీకు చెప్పున్నాను. అలాగే ఇది మొత్తంకి కూడా దీనికి సింబాలిక్ రిసెంబుల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా ఇచ్చాము అని అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ వేర్ ఎక్స్పీ సెల్ఫ్ /W అని ఇచ్చాము అని అంటే ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఎం అనేది వర్డెడ్ క్యారెక్టర్ అంటే A to Zలో ఉంది కాబట్టి
ఓకే ఈ ఏ టు జెడ్లో ఇది ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఓడెడ్ రికార్డే అని చెప్పేసి ఇది సెలెక్ట్ అవుతుంది. అలాగే అలాగే ఇందులో కూడా ఫస్ట్ క్యారెక్టర్కి వచ్చేసరికి ఫస్ట్ క్యారెక్టరే వర్డెడ్ క్యారెక్టర్ అయింది కాబట్టి ఇది కూడా సెలెక్ట్ చేసేస్తుంది. తర్వాత సతీష్, ఇది కూడా వర్డెడ్ క్యారెక్టరే కాబట్టి ఇది కూడా సెలెక్ట్ చేస్తుంది. అండ్ స్పేస్ అనేది వర్డెడ్ క్యారెక్టర్ కాదండి. చూడండి మీరు, ఇందులో వచ్చేసరికి ఏ టు జెడ్ 0 to 9 _ మాత్రమే వర్డెడ్ క్యారెక్టర్స్. స్పేస్ అనేది వర్డెడ్ క్యారెక్టర్ కాదు కాబట్టి ఈ స్పేస్ అనే కాలంని సెలెక్ట్ అవ్వదన్నమాట. ఆ తర్వాత 23లో 2 అనే క్యారెక్టర్ స్పేస్ వర్డెడ్ క్యారెక్టరే కాబట్టి ఈ కాలం కూడా సెలెక్ట్ అయి వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది అండ్ ఇది కూడా చూద్దాము. క్యాపిటల్ డబ్ల్యూ కూడా చూద్దాము. అప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎగ్జిక్యూట్ చేసి చూడొచ్చు. /W అంటే ఏంటి అర్థం అంటే నాన్ వర్డెడ్ క్యారెక్టర్స్ అన్నమాట. అంటే వర్డ్స్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏవైనా లేకపోతే ఆ వాల్యూలో అది సెలెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసరికి చూడండి, ఇట్లా మనము క్యాప్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్లో క్యాప్ ఇచ్చాము అని అంటే ఈ ఆర్కి నెగేషన్ అని అర్థం అనమాట. అంటే ఏ టు జెడ్లో క్యారెక్టర్ ఉండకూడదు, ఏ టు జెడ్లో క్యారెక్టర్ అయి ఉండకూడదు, 0 to 9లో క్యారెక్టర్ అయి ఉండకూడదు, _లో క్యారెక్టర్ అయి ఉండకూడదు. ఇట్లా ఈ ఆర్కి నెగేషనే ఈ క్యాప్ అని ఇవ్వడం అనమాట. స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఫస్ట్లో క్యాప్ అని యాడ్ చేసామంటే నెగేషన్ ఆఫ్ దిస్ అని అర్థం అనమాట. ఇప్పుడు వచ్చేసరికి నాన్ వర్డెడ్ క్యారెక్టర్స్ ఏమవుతాయి అంటే ఏ టు జెడ్ కానివి 0 to 9 కానివి _ కానివి ఇవన్నీ కూడా ఏ టు జెడ్ క్యారెక్టర్సే అవుతాయి అనమాట. ఇప్పుడు మనం ఇలాంటిదే క్వరీ క్యాపిటల్ డబ్ల్యూతో పెట్టి రాసాము అని అంటే ఫస్ట్ ఈ వాల్యూ దగ్గరకు వస్తుంది. ఎం అనేది వర్డెడ్ క్యారెక్టర్, ఓకే వర్డెడ్ క్యారెక్టర్ పక్కకి వెళ్తుంది. వై అనేది వర్డెడ్ క్యారెక్టర్, స్పేస్ అనేది వర్డెడ్ క్యారెక్టర్ కాదు. ఓకే, స్పేస్ అనేది వర్డెడ్ క్యారెక్టర్ కాదు. వర్డెడ్ క్యారెక్టర్ కాదు కాబట్టి నాన్ వర్డెడ్ అవుతుంది కాబట్టి ఇది సెలెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇందులో కూడా అంతే, ఈ క్యారెక్టర్ దగ్గరికి వస్తుంది. ఇది వర్డెడ్ క్యారెక్టర్, ఇది వచ్చేసరికి వర్డెడ్ క్యారెక్టర్. అండ్ స్పేస్ అనేది నాన్ వర్డెడ్ క్యారెక్టర్ కాబట్టి ఇది కూడా సెలెక్ట్ అవుతుంది నాన్ వర్డెడ్ కింద. ఇందులో వచ్చేసరికి మీరు చూస్తే కనుక అన్ని వర్డెడ్ క్యారెక్టర్సే ఉన్నాయి. స్పేస్ కానీ డాట్ కానీ ఏమీ లేవు. ఓకే, డాట్ కూడా నాన్ వర్డెడే అవుతుందండి. స్పేస్ కానీ డాట్ కానీ ఎటువంటి నాన్ వర్డెడ్ క్యారెక్టరే లేదు కాబట్టి ఇది సెలెక్ట్ అవ్వదు. ఇందులో వచ్చేసరికి స్పేస్ అనేది వర్డెడ్ క్యారెక్టర్ కాదు కాబట్టి ఇది సెలెక్ట్ అవుతుంది. 2, 3 అనేది రెండు కూడా వర్డెడ్ క్యారెక్టర్సే కాబట్టి ఇది సెలెక్ట్ అవ్వదు. ఇప్పుడు ఈ క్యాపిటల్ డబ్ల్యూ ఎలా వర్క్ అవుతున్నాయి, ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనేది నేను చెప్పినట్లు ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దామండి. ఓకే, నేను ఇక్కడ పర్సన్ టేబుల్ని ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ స్పేస్ ఇచ్చిన తర్వాత స్పేస్ ఇచ్చి ఇన్సర్ట్ చేశాను. ఇలా టేబుల్ మొత్తం క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి వర్డ్స్ది చూద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ వేర్ రెజెక్స్పీ లైక్. ఓకే, ఇందులో వచ్చేసరికి సెల్ఫ్ కాలమ్కి మనం రాస్తున్నాము రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కోట్స్లో పెట్టాలి, సింగిల్ కోట్స్లో. ఏం రాయాలి, వర్డ్స్ ఉన్నవి మాత్రమే రావాలి. ఓకే, స్పేస్ ఉన్నది రాకూడదు. చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా వర్డ్స్ లాంటివే, అన్నీ కూడా వర్డెడ్ క్యారెక్టర్స్ని సాటిస్ఫై చేసేవి ఉన్నాయి కాబట్టి వీటిల్లో అవి వచ్చినాయి. ఇదొక్క దాంట్లో స్పేస్ ఉంది, ఒకటే స్పేస్ మాత్రమే ఉంది కాబట్టి ఆ స్పేస్ అనేది వర్డెడ్ క్యారెక్టర్కి అగెనిస్ట్ కాబట్టి ఆ స్పేస్ అనేటువంటి కాలం రాలేదన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి క్యాపిటల్ డబ్ల్యూ పెట్టిద్దాము. చూడండి, క్యాపిటల్ డబ్ల్యూలో ఇందులో నాన్ వర్డెడ్ క్యారెక్టర్ స్పేస్ ఉంది, డాట్ ఉంది. ఓకే, కాబట్టి నాన్ వర్డెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈ రికార్డ్ తరపున ఈ రో సెలెక్ట్ అయింది. ఇందులో వచ్చేసరికి ఇందులో స్పేస్ ఉంది, నాన్ వర్డెడ్ క్యారెక్టర్స్ తరపున స్పేస్ ఒకటి ఉంది కాబట్టి ఈ రికార్డ్ తరపున ఈ రో వచ్చి సెలెక్ట్ అయింది. ఈ స్పేస్లో వచ్చేసరికి స్పేస్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ
నాన్ వర్డెడ్ క్యారెక్టర్తో ఇది కూడా సెలెక్ట్ అయిందనమాట. కానీ 23 అనే దాంట్లో ఎటువంటి నాన్ వర్డెడ్ క్యారెక్టర్స్ అనేవి లేవు, అన్ని వర్డెడ్ క్యారెక్టర్సే ఉన్నాయి కాబట్టి ఆ డిజిట్ అనేది సెలెక్ట్ అయ్యి రాలేదన్నమాట. ఓకే, అండ్ సతీష్ మర్చిపోయాను, సతీష్ ద రాక్ స్టార్ కూడా సెలెక్ట్ అవ్వలేదు చూడండి. దీనిలో కూడా అన్ని వర్డెడ్ క్యారెక్టర్సే ఉన్నాయి, నాన్ వర్డెడ్ క్యారెక్టర్స్ అనేవి ఏమీ లేవు కాబట్టి ఇది కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఓకే.